ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము యవ్వనపు స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీ పేరు బైబిల్లో వ్రాయబడి లేదు, అయినా తన గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో శత్రువుపై పగ తీర్చుకొనిన కుమార్తె, శత్రువుపై పగ తీర్చుకున్న కుమార్తె ఈమె మనము ఎందులో చూడగలము అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈమెకు కావలసినది దేవుడు అమ్మోనీయులపై పగ తీర్చుకొనుట, రెండవది తండ్రి విజయము, మన శత్రువు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారముగా ఉండాలి. ఈమె ఆశ, ఈమె గురి. ప్రియమైన యవన బిడ్డ, నీ ద్వారా దేవుడు శత్రువైన సాతానుపై పగ తీర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. అంటే శత్రువును ఎదిరించే భక్తి జీవితము నీలో ఉండాలి. శత్రువు నీ భక్తిని చూసి భయపడాలి, శత్రువును చూసి నువ్వు భయపడొద్దు. అనగా దేవుని యొక్క శక్తి నీలో ఉంటేనే తప్ప నీవు మరి జయించగలవు. నీ ప్రార్థన ద్వారా నీ తండ్రే కానీ, నీ తల్లే కానీ, నీ అన్నదమ్ములే కానీ, నీ అక్కజల్లెలే కానీ, నీ కుటుంబ సమస్యలే కానీ నీవు జయించుకోవచ్చు ప్రార్థన ద్వారా. ఈ యొక్క కన్యక యవన స్త్రీ శత్రువును ఓడగొట్టే విధంగా ప్రార్థన చేస్తుంది. తన తండ్రికి విజయం కావాలట, కాబట్టి ఆమె ప్రార్థన చేస్తుంది. మంచి ప్రార్థనా పరురాలు, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ చక్కని పాటలతో నాట్యమాడుతూ దేవుణ్ణి మహిమపరిచింది. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. ఈ రోజున వింటున్న నీ జీవితం ఎలా ఉంది? నీవు ఎలా చూస్తున్నావు? ఎలా వింటున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? ఎలా నీ ప్రవర్తన ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ చేష్టలు ఎలా ఉన్నాయి? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొన్న క్రిస్మస్ సందర్భంగా మనము కన్యక మరియ విషయమై మనము ధ్యానించాం. ఆమె పరిశుద్ధత, ఆమె నీతిమంతురాలు, భాగ్యవంతురాలు గనుక దేవుని దృష్టి ఆమె మీద పడింది. ఈ భూప్రపంచంలో అనేక చక్కనైన అందగత్తెలు స్త్రీలు ఉన్నారు, కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు అనంటే వారిలో భక్తి లేదు, చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు మాటలు ఇవన్నీ లోకంలో ఉన్న స్త్రీలకు ఉంది కనుక అవి కలిగి లేని స్త్రీ మరియా. పరిశుద్ధురాలు, స్త్రీలలో ఘనురాలు, ఆశీర్వదింపబడిన స్త్రీ అని చక్కటి బిరుదులు మరి ఆమెకి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇక్కడ స్త్రీని చూస్తున్నాం. ఈమె ఎవరో కాదండి, ఎఫ్తా కూతురు. ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది పట్టుదలతో. ఏ ప్రాయం? యవ్వన ప్రాయం. ఎందుకొరకు చేస్తుంది ప్రార్థన? తన తండ్రి యుద్ధానికి వెళ్ళాడు, ఆ యుద్ధములో గొప్ప విజయము సాధించాలని కుమార్తె ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరి మీద జయించాలి? అమ్మోనీయులపై. వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా ధైర్యశాలి యొక్క యెఫ్తా. కాబట్టి ఆ కూతురు ప్రార్థన చేస్తుంది. ఆమెకి ఇంకా ఏమేం అలవాట్లు లేవో నేను వాక్యంలో మీకు చూపిస్తాను. లోకముతో స్నేహం చేస్తే దేవునికి శత్రులం అవుతాం అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడ్డది. నేను చదువుతాను, మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
చూడండి, లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళు దేవునికి శత్రువులు అయిపోతారు. కాబట్టి మనము లోకస్తులతో, లోకం గురించి మాట్లాడుతున్న వారితో మనము స్నేహం చేయకూడదు. కానీ దేవునితో మనము ఎక్కువ గడపాలి, దేవునితో ఎక్కువ స్నేహం చేయాలి, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు పరిశుద్ధురాలుగా అవుతావు, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ మరి దేవునితో స్నేహం కలిగిన జీవితం కలిగి ఉండాలని, అప్పుడు మనము సాతాన్ను జయిస్తామని ఈ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి నీవు ఈరోజు సాతాన్ను జయించాలంటే దేవుని యొక్క శక్తిని నీవు అడుగు. ఆ ప్రకారము నీవు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తివిగా, వాక్యం చదివే వ్యక్తివిగా, చేతులెత్తి స్తుతించే వ్యక్తివిగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్త్రీగా, ఎప్పుడైతే నీవు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తూ ఉంటావో ఎక్కువ దేవుని వాక్యాన్ని నేర్చుకోగలుగుతావు. దైవ సేవకుడు బోధిస్తుంటే జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు పోతే మళ్ళీ దొరకవు. కాబట్టి చెప్పేవారు చెబుతూ ఉంటే జాగ్రత్తగా మనం విన్నట్లయితే దేవుడు మన జీవితాన్ని మార్చేసి మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.